Hi friends, today our topic in clinical microbiology lo unit 2 lo bacteriology unit 2 bacteriology lo characterization and differences between aerobic and anaerobic bacteria. ప్రీవియస్ క్లాస్లో మనం బ్యాక్టీరియాలజీ యూనిట్ 2 నుంచి మనము గ్రామ్ స్టెయినింగ్ సబ్జెక్టు మరియు స్పుటమ్ ఫర్ ఏబీ సబ్జెక్ట్ స్టెయినింగ్ ప్రొసీజర్స్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ద రియేజెంట్స్ ప్రీవియస్ క్లాస్లో మనం చూసాము. ఈ చాప్టర్ నుంచి క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఏరోబిక్ అండ్ ఎనిరోబిక్ బ్యాక్టీరియా అండ్ డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ ద ఏరోబిక్ అండ్ ఎనిరోబిక్ టైప్ ఆఫ్ ద బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియాస్ గురించి ఏరోబిక్ బ్యాక్టీరియా మరియు ఎనిరోబిక్ బ్యాక్టీరియా గురించి క్యారెక్టరైజేషన్ మరియు వాటి యొక్క డిఫరెన్సెస్, ఇందులో కల్చరింగ్ అండ్ ఐడెంటిఫికేషన్ టెస్ట్లో, దెన్ వాటి యొక్క జనరల్ ప్రాపర్టీస్లో ఏమేమి క్యారెక్టరైజేషన్స్ డిఫరెన్సెస్ ఉన్నాయి అనేదాన్ని మనకి ఈ టాపిక్లో మనం చూస్తాం. జనరల్గా ఏరోబిక్ బ్యాక్టీరియా అండ్ ఎనరోబిక్ బ్యాక్టీరియా. ఏరోబిక్ బ్యాక్టీరియా అంటే ఏదైతే సూక్ష్మ క్రిములు presence of oxygen, bacteria which lives in presence of oxygen, ఆక్సిజన్ ఉంటేనే ఆ బ్యాక్టీరియా గ్రో అవుతుంది. ఒకవేళ ఆక్సిజన్ లేకున్నా కూడా ఆ బ్యాక్టీరియా గ్రో అయిందంటే ఎనిరోబిక్. ఏరోబిక్ బ్యాక్టీరియా అంటే ద బ్యాక్టీరియా విచ్ గ్రోస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. ఎనిరోబిక్ బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియా విచ్ గ్రోస్ ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ద ఎయిర్. సో మనకు ఆక్సిజన్ ఎట్లా అవసరమో బ్యాక్టీరియాకు కూడా ఆక్సిజన్ అవసరం. కానీ కొన్ని టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి వితౌట్ ఆక్సిజన్ ఆ బ్యాక్టీరియా జీవించగలదు. సో అటువంటి టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఏంటి, వాటికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, అవి కల్చర్ టెక్నిక్స్లో ఎలా గ్రో చేస్తామో, వాటికి యూజ్ చేసేటటువంటి కల్చర్ మీడియాస్, స్పెషలైజేషన్ మీడియాస్ ఏమేమి ఉంటాయి, వాటి యొక్క ఐడెంటిఫికేషన్ టెస్ట్ అంటే బయోకెమికల్ ఐడెంటిఫికేషన్ టెస్ట్లో క్యాటలిస్ట్ టెస్ట్ కానివ్వండి, ఆక్సిడేస్ టెస్ట్, వాట్ టైప్ ఆఫ్ ద టెస్ట్ చేస్తాము, అందులో అవి ఆక్సిడేస్ పాజిటివ్ ఉంటుందా, ఆక్సిడేస్ టెస్ట్ నెగటివ్ ఉంటుందా అనేది ఈ ఏరోబిక్ అండ్ ఎనిరోబిక్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్లో చూద్దాము. యాక్చువల్లీ ముఖ్యంగా ఫస్ట్ ఏరోబిక్ బ్యాక్టీరియా అంటే ఆ బ్యాక్టీరియా ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్, గాలి వాయువు ఉన్నటువంటి ప్రదేశంలో ఆ బ్యాక్టీరియా గ్రో అవుతుంది. దట్ ఈస్ ఏరోబిక్ బ్యాక్టీరియా. సో ల్యాబ్ టెక్నీషియన్గా మనం ఐడెంటిఫై చేయవలసిన ఏంటంటే మనం గ్రో చేసినటువంటి కల్చర్లో గ్రో చేసినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్, మనకు గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, అలాగే ఆ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో కూడా ఏరోబిక్ బ్యాక్టీరియా ఉంటుంది, ఎనిరోబిక్ బ్యాక్టీరియా ఉంటుంది. గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాలో కూడా ఏరోబిక్ బ్యాక్టీరియా ఉంటుంది, ఎనిరోబిక్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఆ గ్రామ్ పాజిటివ్లో ఏరోబిక్ బ్యాక్టీరియాస్ ఏముంటాయి, వాటి యొక్క క్యారెక్టరైజేషన్స్ ఏంటి, ఎనిరోబిక్ బ్యాక్టీరియా వాట్ టైప్ ఆఫ్ ద ఎనిరోబిక్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, వాటి క్యారెక్టరైజేషన్స్, వాటికి ఉపయోగించేటటువంటి కల్చర్ మీడియా టెక్నిక్స్ ఏంటి ఒకసారి చూద్దాం. సో ఫర్ వాట్ పర్పస్ బ్యాక్టీరియా యొక్క క్యారెక్టరైజేషన్ తెలుసుకోవటానికి మనం కల్చర్ మీడియా టెక్నిక్ చేస్తాం. సో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఇన్ ఏరోబ్స్ రిక్వైర్ ఆక్సిజన్ ఫర్ ద సర్వైవల్. అంటే ఏరోబిక్ బ్యాక్టీరియాకు దాని యొక్క సర్వైవల్ కోసము ఆక్సిజన్ తప్పనిసరి. ఏరోబిక్ బ్యాక్టీరియా will grow in presence of air
అండ్ దే థ్రైవ్ ఇన్ ఏరియాస్ విత్ గుడ్ ఆక్సిజన్ సప్లై. అంటే ఎక్కువగా ఆక్సిజన్ ఉన్నటువంటి ఆర్గాన్స్ కానివ్వండి, టిష్యూస్ కానివ్వండి, ప్లేసెస్ కానివ్వండి. మన బాడీలో ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి ఆక్సిజన్ ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏంటి? మనకు లంగ్స్ అండ్ స్కిన్ అండ్ వూండ్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇటువంటి ప్రదేశాలలో ఎక్కువగా ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఈ ఏరోబిక్ బ్యాక్టీరియా అంతా కూడా అక్కడ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. సో దీస్ ఏరోబిక్ బ్యాక్టీరియా రిక్వైర్స్ హై కాంటెంట్ ఆఫ్ ద ఆక్సిజన్ టు గ్రో. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్, స్కిన్ అండ్ వూండ్స్. ఇక దాని యొక్క ఎనర్జీ మెటబాలిజం ఎలా? ఆ ఏరోబిక్ బ్యాక్టీరియా యొక్క ఎనర్జీ మెటబాలిజం దేని ద్వారా చూస్తాం. ఎనర్జీ మెటబాలిజం హౌ అడినైన్ ట్రైఫాస్ఫేట్ అనేది త్రూ ఏరోబిక్ రెస్పిరేషన్ యూజింగ్ ఆక్సిజన్ యాజ్ ద ఫైనల్ ఎలక్ట్రాన్ రిసెప్టర్. సో ఎనర్జీ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆక్సిజన్. అడినైన్ ట్రైఫాస్ఫేట్ ఎక్కడి నుంచి? ఇట్ యూటిలైజెస్ ద ఆక్సిజన్ యాజ్ ద ఫైనల్ ఎలక్ట్రాన్ రిసెప్టర్. అండ్ దెన్ వీటి యొక్క ఎంజైమ్స్ వచ్చేసి క్యాటలైజ్ అండ్ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటలేస్ అండ్ హెల్ప్స్ ద ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ద టాక్సిక్ ఆక్సిజన్ కాంటెంట్స్. సో వీటికి హై ఆక్సిజన్ కాంటెంట్ ఉన్నటువంటి ప్రదేశం కావాలి. ఇవి ఆక్సిజన్ని వీటి యొక్క ఎనర్జీ సోర్స్ లాగా యూటిలైజ్ చేసుకుంటాయి. అందుకని వీటికి ఏరోబిక్ బ్యాక్టీరియాస్ అని అంటాం. అంటే గాలి ఉన్నటువంటి, వాయువు ఉన్నటువంటి, ఆక్సిజన్ ఉన్న ప్రదేశంలో ఎక్కువగా ఏరోబిక్ బ్యాక్టీరియా అంటాం. దెన్ వీటి యొక్క ఏరోబిక్ బ్యాక్టీరియా యొక్క కల్చరింగ్ టెక్నిక్స్ ఏంటి? మరి ఈ ఏరోబిక్ బ్యాక్టీరియా ఏ టైప్ ఆఫ్ కల్చర్ మీడియాలో గ్రో అవుతాయి? ఈ ఏరోబిక్ బ్యాక్టీరియా యొక్క మీడియా వచ్చేసి జనరల్గా రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి న్యూట్రియంట్ అగార్ మరియు బ్లడ్ అగార్ మీడియాలో మనం ఏరోబిక్ బ్యాక్టీరియాని కల్చర్ చేయవచ్చు. ఓకే, వాట్ టైప్ ఆఫ్ ద మీడియా విల్ బి యూజ్డ్ ఫర్ ఏరోబిక్ బ్యాక్టీరియా? ఏరోబిక్ బ్యాక్టీరియాని కల్చరింగ్ చేయడానికి రెగ్యులర్గా న్యూట్రియంట్ అగార్ మీడియం కానివ్వండి, న్యూట్రియంట్ అగార్ ఆర్ బ్లడ్ అగార్. So general media used for growth of aerobic bacteria is nutrient agar and blood agar. Blood agar వచ్చేసి to differentiate a group of lactose fermenters and non-fermenters, and these cultures are incubated in normal atmospheric condition with ambient air with oxygen content. అంటే ఆక్సిజన్ ప్రెజెన్స్ ఉన్నటువంటి ఏరియాలో, అంటే ఆక్సిజన్ మనకి ఇంక్యుబేటర్ 37 degreesలో ఇంక్యుబేషన్ చేస్తాం కదా, కల్చర్ ఇనాక్యులేషన్ చేసిన తర్వాత ఆ ఇంక్యుబేటర్లో ఆక్సిజన్ అనేది ఫ్లెక్సిబిలిటీగా మనకు ప్రొవైడ్ చేయబడుతుంది. అందులో అబ్జర్వ్ చేయండి, మనకు ఉన్నటువంటి బయాలజికల్ ఇంక్యుబేటర్స్ కానివ్వండి, నార్మల్ ఇంక్యుబేటర్స్లో కొన్నిటికి లోపల ఆ హీట్ రెగ్యులేట్ అవుతానికి ఫ్యాన్ ఉంటుంది లోపల. సో మనకు ఉన్నటువంటి అందులో ఎయిర్ సర్క్యులేట్ చేయడానికి ఆ ఇంక్యుబేటర్స్లో 37 degrees సెంటిగ్రేటెడ్లో ఆక్సిజన్ ప్రెజెన్స్ ఉంటుంది. వితౌట్ ఆక్సిజన్ ఉన్నటువంటి సిస్టమ్స్ ఏమున్నాయంటే కొన్ని జార్స్ ఉంటాయి, గ్యాస్ ప్యాక్ సిస్టమ్స్ ఉంటాయి. అవి అనిరోబిక్ టైప్ ఆఫ్ కల్చర్ మీడియా గ్రోయింగ్ టెక్నిక్స్లో వస్తాయి. సో ఏరోబిక్ టైప్ ఆఫ్ కండిషన్స్కి మనం ఇంక్యుబేటర్లో ఆక్సిజన్ ప్రొవైడ్ చేయబడుతుంది, ఆక్సిజన్ ఉంటుంది. వాటికి అంబియంట్ కండిషన్ అంటే ఇట్ హ్యావింగ్ ఏ ఫుల్ ఆఫ్ ఆక్సిజన్, వాటికి కావలసినంత ఆక్సిజన్ని మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్స్ మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ ఇన్ ద మీడియం. మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్కి లోవెన్స్టైన్ జీన్సన్స్ మీడియం, ఎల్జే మీడియం అంటాం దీన్ని, లోవెన్స్టైన్ జీన్సన్స్ మీడియం. అండ్ అనదర్ వన్ ఎగ్జాంపుల్ ఈస్ స్పుడోమోనాస్ ఆరిజినోసా. It is a common cause of hospital acquired infection, grows well on ordinary media like Meconic agar. సో 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. ఒకటి లోవెన్స్టైన్ జీన్సన్స్ మీడియం, దాన్ని మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ గ్రో చేయడానికి యూటిలైజ్ చేస్తాము. అండ్ అనదర్ వన్ ఇస్ మెకానిక్ అగార్. అండ్ దెన్ ఐడెంటిఫికేషన్ టెస్ట్లో ఏరోబిక్ బ్యాక్టీరియాకి క్యాటలేస్ టెస్ట్ ఉంటుంది. ఐడెంటిఫికేషన్ టెస్ట్లో ఏరోబిక్ బ్యాక్టీరియాకి క్యాటలేస్ టెస్ట్ ఉంటుంది. ఏరోబిక్ బ్యాక్టీరియా అయినటువంటి స్టెఫైలోకాకస్ స్పీసీస్ ఏదైతే స్టెఫైలోకాకస్ ఆరియస్ ఉంటుందో, స్టెఫైలోకాకస్ ఆరియస్ ఈ క్యాటలేజ్ పాజిటివ్ ఉంటుంది. సో
స్టెఫైలోకాకస్ ఆరియస్ అనేది ఏరోబిక్ బ్యాక్టీరియా. ఇట్ గ్రోస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ ఆఫ్టర్ కల్చరింగ్ టెక్నిక్స్ ఇన్ ఐడెంటిఫికేషన్. బయోకెమికల్ టెస్ట్లో మనకు ఈ క్యాటలేజ్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. క్యాటలేజ్ టెస్ట్ బయోకెమికల్ ఐడెంటిఫికేషన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చినప్పుడు మనం ఏమని నిర్ధారించవచ్చు? దిస్ ఈజ్ ఏ ఏరోబిక్ బ్యాక్టీరియా అండ్ స్పీసీస్ ఆఫ్ స్టెఫైలోకాకస్. దెన్ ఆక్సిడేజ్ టెస్ట్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద identification test used to identify bacteria that produce the enzyme cytochrome oxidase. ఎగ్జాంపుల్ ఏంటి? స్పూడోమోనాస్ స్పీసీస్. ఈ స్పూడోమోనాస్ స్పీసీస్ ఐడెంటిఫై చేయడానికి మనం ఈ ఆక్సిడేజ్ టెస్ట్ చేస్తాం. ఓకే. అండ్ దెన్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఎనిరోబిక్ బ్యాక్టీరియా. ఇప్పటి వరకు మనం ఏరోబిక్ బ్యాక్టీరియా గురించి చెప్పుకున్నాము. ఏరోబిక్ బ్యాక్టీరియా ఇట్ విల్ గ్రో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద ఎయిర్. వాటి యొక్క కల్చర్ టెక్నిక్స్, ఏదైతే మీడియా మనం యూటిలైజ్ చేస్తామో, న్యూట్రియంట్ అగార్ మీడియా అండ్ బ్లడ్ అగార్ మీడియా యూజ్ చేస్తాము. వాటికి అంబియంట్ టెంపరేచర్ కండిషన్స్ ప్రొవైడ్ చేస్తాము. వాటికి ఆక్సిజన్ సప్లై ఉంటుంది. దెన్ ఇట్ విల్ గ్రో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద ఆక్సిజన్. ఆఫ్టర్ కల్చర్ గ్రోత్ దాని యొక్క ఐడెంటిఫై చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అయితేనేమో లెవెన్స్టైన్ జిన్సన్స్ మీడియం ఉపయోగిస్తాము. అదే స్పూడోమోనాస్ అయితేనేమో మనం మెకాన్కి అగార్ మీడియా యూజ్ చేస్తాము. కల్చర్ గ్రోత్ వచ్చిన తర్వాత ఏరోబిక్ బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేయడానికి క్యాటలేజ్ టెస్ట్, బయోకెమికల్ టెస్ట్లో క్యాటలేజ్ టెస్ట్ ఉంటుంది. ఈ క్యాటలేజ్ టెస్ట్ స్టెఫైలోకాకస్ స్పీసీస్ ఐడెంటిఫై చేస్తాము. అప్పుడు ఈ క్యాటలేజ్ టెస్ట్లో ఏదైతే పాజిటివ్ వస్తుందో దెన్ ఇట్ ఇండికేట్స్ దట్ ఇట్స్ అనే స్టెఫైలోకాకస్ స్పీసీస్, ఇట్ ఈస్ అనే ఏరోబిక్ బ్యాక్టీరియా. ఇకపోతే ఆక్సిడేజ్ టెస్ట్, ఇది కూడా వన్ ఆఫ్ ద బయోకెమికల్ టెస్ట్. ఈ టెస్ట్లో సైటోక్రోమ్ ఆక్సిడేస్ ఉంటుంది టు ఐడెంటిఫై దిస్. ఫర్ ఎగ్జాంపుల్ స్పూడోమోనాస్ స్పీసీస్ ఐడెంటిఫై చేయడానికి ఈ టెస్ట్ చేస్తాము. దిస్ ఈజ్ ఆల్సో ఏరోబిక్ బ్యాక్టీరియా, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అండ్ వాట్ ఆర్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఎనిరోబిక్ బ్యాక్టీరియా? చెప్పుకున్నాం కదా, ఎనిరోబిక్ బ్యాక్టీరియా అంటే ద బ్యాక్టీరియా విచ్ గ్రోస్ ఇన్ absence ఆఫ్ ఎయిర్. బ్యాక్టీరియా జనరలైజ్డ్ సిస్టమ్స్ కాకుండా ఆక్సిజన్ని ఎవాక్యుయేట్ చేసి ఆక్సిజన్ లేని ప్రదేశంలో గ్రో అయ్యేటటువంటి సూక్ష్మ క్రిములను, మైక్రో ఆర్గానిజమ్స్ని ఎనిరోబిక్ బ్యాక్టీరియా. సింపుల్గా ద బ్యాక్టీరియా విచ్ గ్రోస్ ఇన్ absence ఆఫ్ ఎయిర్, దట్ ఈస్ కాల్డ్ ఎనిరోబిక్ బ్యాక్టీరియా. ఎస్, ఎయిర్ ప్రెజెన్స్లో ఉన్నప్పుడు సూక్ష్మక్రిములు ఏరోబిక్ బ్యాక్టీరియా గ్రో అవుతాయి. మరి ఎయిర్ లేనప్పుడు ఎలా గ్రో అవుతాయి? వాటికి ఎలా ఎనర్జీ సోర్స్ వస్తుంటుంది అని మనకు చాలా సందేహాలు ఉంటాయి. సో ఎనిరోబిక్ బ్యాక్టీరియాలో ముఖ్యంగా ఎనర్జీ మెటబాలిజం వచ్చేసి దే రిలే ఆన్ ఫర్మెంటేషన్ ఆర్ ఎనిరోబిక్ రెస్పిరేషన్ ఫర్ ఎనర్జీ. They rely on fermentation, anaerobic respiration. This is why these areas with poor oxygen supply, deep tissues, gastrointestinal tract, GIT, guts లో ఎక్కువగా ఈ ఎనిరోబిక్ బ్యాక్టీరియా ప్రెజెన్స్ ఉంటుంది. సో ల్యాక్ ఆఫ్ ప్రొటెక్టివ్ ఎంజైమ్స్, వీటికి ఏంటి ఎంజైమ్స్? దీస్ ల్యాక్ ఎంజైమ్స్ లైక్ catalase enzymes and making them susceptible to damage by reactive oxygen species. ఇవి ఆక్సిజన్కి ఎక్స్పోజర్ అయినప్పుడు ఇవి డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్ విల్ లివ్ ఇన్ ఓన్లీ ద absence ఆఫ్ ద ఆక్సిజన్. అండ్ దెన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద కల్చరింగ్ టెక్నిక్స్? ఇందులో మీడియా. సో మనకి ఏరోబిక్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాలో ఎటువంటి మీడియా యూజ్ చేసాము? జనరల్గా న్యూట్రియంట్ అగార్ అండ్ బ్లడ్ అగార్ మీడియా యూజ్ చేసాము. దెన్ ఇక్కడ వచ్చేసి స్పెషల్ మీడియా సచ్ యాజ్ థయోగ్లైకోలేట్ మీడియం ఆర్ థయోగ్లైకోలేట్ బ్రాత్ అంటాం. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామినేషన్. వాట్ ఈస్ ద మీడియా యూజ్డ్ ఫర్ ఎనిరోబిక్ బ్యాక్టీరియా? ఎనిరోబిక్ బ్యాక్టీరియా గ్రో అవ్వటానికి ఉపయోగించబడే మీడియా ఏమిటి అంటే ఇట్స్ ఏ థయోగ్లైకోలేట్ మీడియం, థయోగ్లైకోలేట్ బ్రాత్, అండ్ దిస్ ఈజ్ ద medium for growth of anaerobic bacteria, anaerobic chambers for required anaerobic bacteria.
ఎనిరోబిక్ ఛాంబర్స్ అంటే జనరల్గా మనం ఏరోబిక్ బ్యాక్టీరియా గ్రో చేసినప్పుడు మనకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఏంటి? ఒక కల్చర్ ప్లేటు, దెన్ ద స్పెసిమెన్ ఇనాకులేషన్ చేసేటటువంటి స్పెసిమెను, కల్చర్ ప్లేటు, మనకు కావాల్సినటువంటి బయోసేఫ్టీ క్యాబినెట్స్, అండ్ దెన్ ఆఫ్టర్ ఇనాకులేషన్ తర్వాత మనం ఇంక్యుబేట్ చేసేటటువంటి ఇంక్యుబేటర్స్. బట్ ఎనిరోబిక్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాని గ్రో చేయడానికి మనకు కొన్ని స్పెసిఫిక్ ఛాంబర్స్ అవసరం ఉంటుంది. కొన్ని గ్యాస్ ప్యాక్ సిస్టమ్స్ అంటాం వాటిని. ఈ గ్యాస్ ప్యాక్ సిస్టమ్స్లో ఏంటంటే సర్టన్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ని పెట్టి లోపల ఉన్నటువంటి ఆక్సిజన్ అన్నిటిని కూడా బయటికి ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. తద్వారా ఆ సిస్టమ్, ఆ ఛాంబర్లో ఏదైతే ఉందో పూర్తిగా ఆక్సిజన్ రహిత ఏరియాగా ఉంటుంది. అంటే దెర్ ఇస్ నో ఎనీ ఆక్సిజన్ ఇన్ దట్ పర్టికులర్ ఛాంబర్. అప్పుడు అందులో ఆ యొక్క కల్చర్ ప్లేట్స్ అన్ని మనం ఇంక్యుబేట్ చేస్తే దెన్ there is a growth of anaerobic bacteria. So వాటి యొక్క అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఏంటి? దీస్ కల్చర్స్ ఆర్ ఇంక్యుబేటెడ్ ఇన్ ఆక్సిజన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. ఆక్సిజన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అంటే ఏదైతే మనం ఇంక్యుబేషన్ చేసేటటువంటి ఛాంబర్ ఉంటుందో ఆ ఛాంబర్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అందులో ఆక్సిజన్ ఉండకూడదు. అదే ఏరోబిక్ బ్యాక్టీరియాకి అయితే ఇట్ షుడ్ బి ప్రొవైడెడ్ అన్ అంబియంట్ టెంపరేచర్, ఖచ్చితంగా టెంపరేచర్ ఉండాలి, అండ్ ఇట్ షుడ్ బి హ్యావింగ్ ఎన్ ఎయిర్, ఆక్సిజన్ ప్రెజెన్స్ ఉండాలి. బట్ హియర్ ఎనిరోబిక్ టైప్ ఆఫ్ కండిషన్స్లో ఇట్ షుడ్ హ్యావింగ్ ఆక్సిజన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. ఆక్సిజన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అంటే నో ఆక్సిజన్, ఆక్సిజన్ యాబ్సెన్స్ ఉండాలి, పూర్తిగా ఆక్సిజన్ ఎలిమినేట్ చేయబడి ఉండాలి. ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఆక్సిజన్. దెన్ సచ్ యాజ్ ఎనిరోబిక్ జార్స్. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎనిరోబిక్ జార్స్ ఆర్ ఛాంబర్స్. ఎనిరోబిక్ జార్స్ ఆర్ ఛాంబర్స్, దాన్ని గ్యాస్ ప్యాక్ సిస్టమ్స్ అంటాము. కొన్ని సర్టెన్ స్పెసిఫిక్ ఎనిరోబిక్ ఛాంబర్స్ ఉంటాయి. ఆ ఛాంబర్స్లో మనం మీడియా ఇనాకులేషన్ చేసిన తర్వాత కల్చర్ మీడియా ప్లేట్స్ అందులో పెట్టడం వల్ల ఇంక్యుబేషన్ చేసిన తర్వాత మనకు ఎనిరోబిక్ మీడియా గ్రో ఐసోలేట్ అవుతుంది. అండ్ దెన్ వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎనిరోబిక్ మీడియాకు మనం యూజ్ చేసేటటువంటి ఎగ్జాంపుల్స్, క్లోస్ట్రీడియం పెర్ఫింజస్ అనే ఒక ఎనిరోబిక్ బ్యాక్టీరియా విచ్ కాజెస్ గ్యాస్ గ్యాంగ్రీన్. క్లోస్ట్రీడియం పెర్ఫింజస్ బ్యాక్టీరియా విచ్ కాజెస్ gas gangrene can be cultured in anaerobic conditions. Okay, a part of the normal gut flora but pathogenic when introduced to a sterile sites. So generally it will present in our body but it doesn't harm to the body in general conditions. Okay, a part of the normal gut flora but pathogenic when introduced to a sterile body. Then what are the different types of the test? ఎలా చెప్పానుగా ఇందాక మీకు సర్టెన్ టైప్స్ ఆఫ్ స్పెసిఫిక్ సిస్టమ్స్ ఉంటాయి, వీటికి కొన్ని ఛాంబర్స్ ఉంటాయి. అవి గ్యాస్ ప్యాక్ ఎనిరోబిక్ సిస్టమ్ అంటాము. గ్యాస్ ప్యాక్ ఎనిరోబిక్ సిస్టమ్. ఈ గ్యాస్ ప్యాక్ ఎనిరోబిక్ సిస్టమ్ ద్వారా బ్యాక్టీరియాని ఒక సీల్డ్ ఎన్విరాన్మెంటల్ ఏరియాలో తీసుకెళ్ళి, అంటే ఆ యొక్క గ్యాస్ ప్యాక్ సిస్టంలో అందులో ఎటువంటి టైప్ ఆఫ్ మెటీరియల్స్, ఓన్లీ కల్చర్ పార్టికల్స్, కల్చర్ మీడియా. గ్యాస్ ప్యాక్ ఎనిరోబిక్ సిస్టమ్ ద్వారా ఏదైతే ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తామో ఆ యొక్క ఎన్విరాన్మెంట్లో దెర్ ఇస్ నో ఎనీ ఆక్సిజన్. ఆక్సిజన్ మొత్తం కూడా తీసివేయబడుతుంది. And it is used to distinguish difference in between facultative anaerobes that can grow with or without oxygen. And what are the lab techniques for differentiation? సో ఇప్పటిదాకా వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్పుకున్నాము. ఏరోబిక్ బ్యాక్టీరియా ఏంటి, ఎనిరోబిక్ బ్యాక్టీరియా ఏంటి, ఏరోబిక్ బ్యాక్టీరియా ఏ టైప్ ఆఫ్ కల్చర్ మీడియాలో గ్రో అవుతుంది, ఎనిరోబిక్ టైప్ బ్యాక్టీరియా ఏ టైప్ ఆఫ్ ద కల్చర్ మీడియాలో గ్రో అవుతుంది. ఎనిరోబిక్ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్ వచ్చేసి రాబర్ట్సన్ కుక్డ్ మీట్ మీడియా, ఎగ్జాంపుల్ వచ్చేసి ఎనిరోబిక్ మీడియా, థయోగ్లాకేట్ బ్రాత్ అండ్ మీడియా ఆల్సో. రాబర్ట్సన్ కుక్డ్ మీట్ మీడియా.
దిస్ ఈజ్ వన్ మీడియం అండ్ దిస్ ఈజ్ వన్ థయోగ్లైకల్ మీడియం. ఈ టూ మీడియాస్ కూడా మనకు ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనిరోబిక్ బ్యాక్టీరియా. అండ్ దెన్ వాట్ ఆర్ ద ల్యాబ్ టెక్నిక్స్ ఫర్ ఐడెంటిఫికేషన్, డిఫరెన్షియేషన్ చేయడానికి ఏంటి? ఫస్ట్గా మనం ఏంటి, గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగటివ్ ఏరబ్స్. గ్రామ్ పాజిటివ్ ఏరబ్స్లో స్టెఫెలోకాకస్ కాకై షేప్లో ఉంటుంది. కాకైలో స్టెఫైలోకాకస్ అండ్ బ్యాసిలస్ ఆల్సో. అండ్ దెన్ గ్రామ్ నెగటివ్లో స్పుడోమోనాస్ అండ్ నైజీరియా. గ్రామ్ పాజిటివ్ ఎనిరోబ్స్లో క్లోస్ట్రిడియం పర్ఫింజస్, గ్రామ్ నెగటివ్ ఎనిరోబ్స్లో బ్యాక్టీరియోసైడ్స్. దెన్ బయోకెమికల్ టెస్టింగ్స్లో వచ్చేసి ఏరోబిక్స్ అండ్ ఎనరోబిక్స్. ఏరోబిక్లో ఆక్సిడేటివ్ ఫెర్మెంటేషన్ టెస్ట్ టు కన్ఫర్మ్ ద మెటబాలిక్ ప్రాసెస్. ఎనిరోబిక్లో బై యూజింగ్ ద ఫెర్మెంటేషన్ ప్రొఫైల్స్ ఆఫెన్ metabolize carbohydrate to fermentation pathways, producing the characteristic gases or acids. Biochemical test lo catalase test and oxidase test. Handling and specimen collection for the anaerobes. Right.